సో ఫస్ట్ ఈరోజు నిఫ్టీ చూసుకుందాం. అందరికి క్లియర్ కనబడుతుంది కదండి స్క్రీన్. సో నిఫ్టీ చూస్తే ఫస్ట్ మనకి 15 మినిట్స్ క్యాండిల్ ప్రీ మార్కెట్ క్యాండిల్ అండి కదా. యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది యాక్చువల్ గా అయితే. కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి, ఇక్కడ పెట్టుకుంటాం స్టాప్ లాస్. సో నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిలే ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది బుల్లిష్ గానే ఉంది ఈ క్యాండిల్లోను అండ్ ఈ క్యాండిల్లో మాత్రమే మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. నిఫ్టీ ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. సో ఇది బేరిష్ సిగ్నల్ ఇచ్చింది కదా 15 మినిట్స్ లో అని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ 15 మినిట్స్ క్యాండిల్. సో కానీ నేను ఏం చెప్పానండి, 10 దాటిన తర్వాత 10-15 దాటిన తర్వాత 5 మినిట్స్ లో చేయొద్దు, 15 మినిట్స్ లో మాత్రమే చేయండి అని చెప్పా. ఎందుకు అంటే ఇబ్బంది పడుతున్నారని. యాక్చువల్ గా అయితే 5 మినిట్స్ లో ఇది రెడ్ క్యాండిల్ వేసింది కదా అని మీరు ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. సరే గ్రీన్ వేసింది కదా అని మీరు ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ రెడ్ క్యాండిల్. సో ఇక్కడ మీరు 5 మినిట్స్ లో చేసినా 15 మినిట్స్ లో చేసినా ఇక్కడ మాత్రం స్టాప్ లాస్ హంటింగే జరిగింది ఇదంతా కూడా. సో మార్కెట్ 5 మినిట్స్ లో మాత్రం ఇక్కడ నుంచి కొంచెం డైరెక్షనల్ గా మారింది. యాజ్ పర్ ద 5 మినిట్స్ లో మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ ప్రకారం అండ్ ఫిబొనాచి అండ్ ఈఎంఏ కలర్ చేంజింగ్ మొత్తం 4 కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చాయి. బట్ ఇది 15 మినిట్స్ లో ఎక్కడ ఉందండి, కొంచెం పైన ఉంది చూడండి. నేను మెన్షన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. 15 మినిట్స్ లో ఇది ఇక్కడ ఉంది మనకి. 15 మినిట్స్ లో ఇక్కడ బేరిష్ గా మారిందంటే లేదు, యాక్చువల్ గా అయితే ఇక్కడ మారింది. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఆర్ఎస్ఐ కూడా అదిగో, ఆర్ఎస్ఐ కూడా మనకి బుల్లిష్ గా ఉంది స్టిల్ 15 మినిట్స్ లో. బట్ 5 మినిట్స్ లో మాత్రం ఈ జోన్ లో మనకి బేరిష్ గా మారిపోయింది చూడండి. నేను ఇక్కడ కర్సర్ పెట్టాను కదా, ఇక్కడ చూడండి బేరిష్ గా మారింది. సో ఇది ఆర్ఎస్ఐ 5 మినిట్స్ లో బేరిష్ గా మారినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే, మనం ఏం చేస్తాము, దీనికంటే స్వింగ్ హై చూసుకోవాలి. ఈ క్యాండిల్ కంటే స్వింగ్ హై ఇది ఉంది. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటాం అంతే కదండి. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 30 పాయింట్స్ స్టాప్ లాస్, 32 పాయింట్స్ టార్గెట్. 5 మినిట్స్ లో అయితే వర్క్ అయ్యింది. బట్ 15 మినిట్స్ లో మాత్రం ఇక్కడ మనకి దెర్ ఈస్ నో ఎంట్రీ, ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. కానీ ఈ క్యాండిల్ లో మాత్రం కొంచెం రిస్క్ చేసి తీసుకోవచ్చు అండి. ఈ క్యాండిల్ లో రిస్క్ చేసి తీసుకోవచ్చు. ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టమన్నాను కాబట్టి 30 పాయింట్స్ స్టాప్ లాస్. నెక్స్ట్ 2 క్యాండిల్స్ అని చెప్పానండి. ఐదర్ 1:2 ఆర్ నెక్స్ట్ 2 క్యాండిల్స్. అదే 1:1, 2 వద్దులేండి. ఓకే, సో ఇది 1:1 ఇచ్చిందండి. 1:1 ఇచ్చింది. మీరు ఒకవేళ ఈ క్యాండిల్ లో తీసేసిన మీకు 20 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉన్నారు తప్ప లాస్ లో మాత్రం లేరు. ఇక్కడ నుంచి మాత్రం బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా సింగిల్ సైడ్ డైరెక్షన్ అండి. ఇక్కడ మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. అంటే ఈ ఏరియాలో స్లైట్ బేరిష్ గా మారింది కదా సార్ అని మీరు అనొచ్చు. బట్ ఒకసారి మీరు ప్రిఫరెన్స్ 1 చూడండి. ప్రిఫరెన్స్ 1 చాలా దూరంగా ఉంది. సో ఇంత దూరంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఓకే, దగ్గరగా ఉంటే ఓకేనండి. ఇప్పుడు ఈ ప్రిఫరెన్స్ 1 దగ్గర ఇప్పుడు ఈఎంఏకి ఇలా దగ్గరగా ఉందనుకోండి, కొంత రిస్క్ చేయొచ్చు మనం. బట్ చాలా దూరంగా ఉంది చూడండి. ఇక్కడ ఈ రెడ్ జోన్ లో ఈఎంఏ కంటే చాలా పైన ఉంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో ఏం చేయాలి మీరు, ఒక బుల్లిష్ క్యాండిల్ కోసం చూడండి. ఈ బుల్లిష్ క్యాండిల్ కన్సిడర్ చేయకూడదు, ఈ బుల్లిష్ క్యాండిల్ కన్సిడర్ చేయొచ్చు. అదేంటి సార్ మరి ఇక్కడ ఎంట్రీ చెప్పలేదని మీరు అనుకోవచ్చు. చెప్తాను చూడండి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది మనకి యాక్చువల్ గా అయితే. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, దీనికంటే హై ఇది ఉంది యాక్చువల్ గా కదండి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లో ఇచ్చింది ఇది కదండి. ఇది రెసిస్టెన్స్ జోనేగా. ఇది తీసేస్తానాగండి, ఇక్కడ దాకా వెళ్ళలేదు మనం. యాక్చువల్ గా అయితే ఇది రెసిస్టెన్స్ జోన్ మనకి. సో రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ ఇచ్చింది. రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఐదర్ ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్ పడినప్పుడు వెళితే, మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, వెళితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. లేదా ఈ జోన్ ఇక్కడ పని చేయదు అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లి దీనికంటే ప్రీవియస్ హై ఏది ఉంది, స్వింగ్ 1, స్వింగ్ 2, స్వింగ్ 3. ఓకే, సో లేదండి ఇది బాగా తక్కువ, చాలా చిన్నది ఉంది కదా అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మీరు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోండి. నో ప్రాబ్లం అండి, పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది 15 మినిట్స్ లో ఆల్రెడీ బుల్లిష్ గా మారింది. సో బుల్లిష్ గా మారినప్పుడు దీనికి వెళ్ళడానికి స్ట్రెంత్ ఉంటుంది. కాకపోతే ఒకే దపాలో వెళ్ళిపోదండి. ఒకే దపాలో వెళ్ళాలంటే నిన్న మార్కెట్ లో ఇంత బేరిష్నెస్ ఉన్నప్పుడు ఈ వి షేప్ రికవరీ అనేది కష్టం అని ఆల్రెడీ చెప్పాను మీకు నేను. సో ఒకే దపాలో వెళ్ళిపోదు. సో చూడండి, ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏం చేసిందండి, కొద్దిగా పైకి వెళ్ళింది, మళ్ళీ కింద కొట్టుకొచ్చారు. మళ్ళీ సెకండ్ టైం ట్రై చేసింది, మళ్ళీ కొద్దిగా కిందకు వచ్చినా సరే డెఫినెట్ గా ఈ రేంజ్ ని టచ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను నేను ఈ రేంజ్ ని టచ్ అవుతుందని, 15 మినిట్స్ లో మీకు బుల్లిష్ గా మారింది ప్రిఫరెన్స్ 1 వన్స్ ఒకసారి బుల్లిష్ గా మారింది అంటే అది అప్ టు 15 మినిట్స్ లెవెల్స్ ని
కన్ఫామ్ గా రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది అప్ టు 2 క్యాండిల్స్. నేను ఏం చెప్తున్నాను, 30 పాయింట్స్ ఆర్ అప్ టు 2 క్యాండిల్స్ లేదా 3 క్యాండిల్స్ ఉన్నా సరే ఇక్కడ మీకు ప్రాఫిట్ గానే ఉంది. 2 క్యాండిల్స్ ఎందుకు చెప్తున్నానంటేనండి, 2 క్యాండిల్స్ కే మీకు 15 మినిట్స్ ప్లస్ 15 మినిట్స్ అప్ టు అక్కడికి 30 మినిట్స్ అయిపోతుంది. సో 30 మినిట్స్ లో ఉన్నారండి అందరూ? ఎవరు మాట వినబడట్లేదు? అందరికి వినబడుతుంది కదా? గుడ్. ఓకేనండి, ఓకే. సో ఇక్కడికే మీకు 30 మినిట్స్ అయిపోతుంది. సో 30 మినిట్స్ అయిపోయేటప్పటికి ఏంటంటే టైం డికే, ఆప్షన్ బయ్యర్ కి టైం డికే అనేది పెద్ద శత్రువు. సో ఇక్కడ మీకు 30 మినిట్స్ అంటే దాదాపుగా తక్కువలో తక్కువ ఒక 3 పాయింట్లన్నా పోతాయండి 30 మినిట్స్ ఈజీగా. అంటే మార్కెట్ 6 పాయింట్లు పెరిగితేనే గానీ మీకు 3 పాయింట్లు రాదు కదా. ఈ మీరు 30 మినిట్స్ ఉన్నారు అంటే మార్కెట్ 6 పాయింట్లు పెరిగినా సరే మీరు మాత్రం కాస్ట్ లోనే ఉంటారు. ఎందుకు 30 మినిట్స్ ఉన్నారు? అందుకే నేను 2 క్యాండిల్స్ అంటున్నాను. లేదు చాలా మంచి క్యాండిల్ పడ్డదండి అనుకున్నప్పుడు మాత్రం అది మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. చాలా మంచి క్యాండిల్ పడ్డది అన్నప్పుడు మాత్రం మనం నెక్స్ట్ క్యాండిల్ కూడా హోల్డ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు 2 క్యాండిల్స్ మీకు జస్ట్ 9 to 10 పాయింట్స్ మాత్రమే ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా వెయిట్ చేయగలిగితే 25 పాయింట్స్ ఇచ్చింది. అంటే ఇక్కడ కూడా 1:1 ఇచ్చింది. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏం చూస్తామండి, మళ్ళీ ఒక బుల్లిష్ ట్రేడ్ కోసమే చూడాలి. ఇది నిఫ్టీ నేను చెప్పేది. సో నిఫ్టీలో మీకు 10 పాయింట్స్ వచ్చిందంటే 10 into 50 500 వచ్చినట్టు. అది చిన్నది కాదండి. 10 పాయింట్స్ అంటే చిన్నగా చూడొద్దు మీరు. చూడండి ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ 20 పాయింట్స్ ఇచ్చింది. సో 20 పాయింట్స్ అంటే 18 to 19 పాయింట్స్ ఇచ్చిందండి. అంటే దాదాపుగా 10 పాయింట్లు ఇచ్చినట్టు ఆప్షన్స్ లో. సో ఆప్షన్ లో 10 పాయింట్లు అంటే 10 into 50 అండి, 500 ఒక్క లాట్ కి, సింగిల్ లాట్ కి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ, సారీ ఇది నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది? ఇప్పుడు నిఫ్టీలో ఏం డౌట్స్ లేవు కదండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు? అంటే ఇదైతే మాత్రం డెఫినెట్ గా ఎవ్వరూ ఏం చేయలేని పొజిషన్. ఇక్కడైతే డెఫినెట్ గా నేను మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాను సార్, స్టాప్ లాస్ కొట్టిందండి అంటే డెఫినెట్ గా ఇక్కడ బుల్లిష్ గా తీసుకుంటే బేరిష్ కొట్టేసింది, ఇక్కడ బేరిష్ గా తీసుకుంటే బుల్లిష్ కొట్టేసింది. ఇది ఎవరికైనా తప్పదండి, ఇది ఎవరికైనా, ఈవెన్ నాకైనా తప్పదు. ప్రొఫెషనల్స్ అయినా సరే ఇటువంటి మార్కెట్ లో స్టాప్ లాస్ తీసుకోక తప్పదు. మార్కెట్ డైరెక్షనల్ గా హాయిగా వెళుతున్నప్పుడు మాత్రం ఇక్కడెక్కడా కూడా మనకి రాంగ్ ట్రేడింగ్ చేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ చాలా మంచిగా జరిగింది. ఇంతవరకు ఓకే కదండి? బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోవచ్చు కదా? చెప్పండి. చూడండి ఇక దీనికి నేను హెకినాషి పెడుతున్నాను. చూడండి ఒకసారి దీనికి హెకినాషి పెడుతున్నాను. ఓకే, సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ యాజ్ పర్ ద నార్మల్ అండ్ హెకినాషి ఆల్సో. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అంటే నార్మల్ ప్రకారం మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, ఎందుకంటే ప్రీ మార్కెట్ క్యాండిల్ ఇక్కడ తీసుకుంటే ఇది యాక్చువల్ గ్రీన్ చూపించింది కానీ ఇది రెడ్ క్యాండిల్, స్టాప్ లాస్ కొట్టేసిందండి. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్, ఇది చూడండి ఒకసారి గ్రీన్ క్యాండిల్ చూపిస్తాను చూడండి. ఇది గ్రీన్ క్యాండిల్ బట్ హెకినాషిలో రెడ్ చూపిస్తుంది. ఇది కూడా యాక్చువల్ గా గ్రీన్ క్యాండిలే. ఇక్కడ రెడ్ పడ్డ తర్వాత మళ్ళీ అంతకంతా గ్రీన్ క్యాండిల్ పడిపోయింది చూడండి. నార్మల్ లో ఇదిగో రెడ్ పడ్డది, అంతకంతా గ్రీన్ పడిపోయింది పైకి వెళ్ళి. ఇది కూడా స్టాప్ లాసే. అయితే హెకినాషిలో కూడా ఇలా అంటే మార్కెట్ ఒక రెడ్ ఒక గ్రీన్, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక గ్రీన్ ఒక రెడ్, ఒక రెడ్ ఒక గ్రీన్, మళ్ళీ రెడ్. ఈ 5 క్యాండిల్స్ కూడా 1 by 1 అంటే ఒక రెడ్ తర్వాత ఒక గ్రీను, రెడ్ తర్వాత ఒక గ్రీన్ అలా పడ్డది. సో ఇటువంటప్పుడు హెకినాషి కూడా వెంటనే చేంజ్ అవ్వదు. ఎందుకంటే హెకినాషి గురించి ఆల్రెడీ చెప్పాను. హెకినాషి క్యాండిల్ ఎలా తీసుకుంటుందండి? ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లోని క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిల్ హాఫ్ నుంచి ఓపెన్ అవుతుంది హెకినాషి. అర్థమైంది కదండి? ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అండ్ లోని చెప్పండి. తీసుకోవచ్చండి, హ్యాపీగా తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారం అయితే చూడండి ఒకసారి, దీనికంటే స్వింగ్ హై ఏది ఉందండి? ఇది మరీ దగ్గరగా ఉంది కదా. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇది బాగా దగ్గరగా ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే యాక్చువల్ గా అయితే మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి మార్కెట్. బట్ మార్నింగ్ సెషన్ లో అంత అవకాశం ఇవ్వలేదండి, కిందకి కొట్టుకుంటూ వచ్చారు. ఇది 1 జోన్ రెస్పెక్ట్ చేసింది ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఎగ్జాక్ట్ గా 1 జోన్ దగ్గర ఎన్ని క్యాండిల్స్ వేసిందో చూసారండి? ఇది 1 జోన్ కదా మనకి, సారీ 0 జోన్ కదండి. మనం స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది 0 జోన్ దగ్గర ఎన్ని క్యాండిల్స్ వేసిందో చూడండి. 1 2 3 4 5 15 మినిట్స్ క్యాండిల్స్ హోల్డ్ చేసిందండి. బట్ మీరు 5 మినిట్స్ లో చూడండి 1 జోన్ ని క్రాస్ చేసినట్టు చూపిస్తుంది చూడండి. చూసారా? ఇది 5 మినిట్స్ లో 1 జోన్ ని క్రాస్ చేసి కిందకు వచ్చేసింది అని చూపిస్తుంది. ఇది 1 జోన్ కదండి, ఐడియా ఉందిగా? ఈ 1 జోన్ ని క్రాస్ చేసి కిందకు వచ్చినట్టు చూపిస్తుంది. బట్ 15 మినిట్స్ లో నేను ఎందుకు కన్ఫర్మేషన్ తీసుకోమంటున్నాను ఇప్పుడు అర్థమైందండి. 15 మినిట్స్ లో ఒక్క క్యాండిల్ కూడా క్రాస్ చేసి క్లోజ్ అవ్వలేదు. ఇవన్నీ విక్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక విక్, 2 విక్, 3 విక్, 4 విక్, 5 విక్, అన్ని విక్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఓకే,
కానీ 5 మినిట్స్ లో మాత్రం దాటి క్లోజ్ అయ్యి కిందకు వచ్చినట్టు చూపించిందండి. ఓకే, సో మీకు హెకినాషిలో కూడా 15 మినిట్స్ హెకినాషి కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇక్కడి నుంచి అంటే ఈ లెవెల్లో మాత్రం వర్క్ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే ఒక రెడ్ ఒక గ్రీన్ వేసినప్పుడు చెప్పాను కదండి, క్యాండిల్ హై టు లో తీసుకుని దాన్ని హాఫ్ నుంచి బయలుదేరుతుంది. సో అటువంటప్పుడు ఇంత సడన్ రివర్సల్ అనేవి హెకినాషికి అర్థం కాదండి. అర్థం కాకపోవడం అంటే ఇమీడియట్ గా రివర్స్ అయిపోదు హెకినాషి, ఎందుకంటే హాఫ్ నుంచి మొదలవుతుంది. అందుకు ఇక్కడ నుంచి చూడండి, మీకు నేను ఇక్కడ హెకినాషి పెడుతున్నాను, ఇక్కడ నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది అప్ టు ఇంతవరకు, మళ్ళీ ఇక్కడ రెడ్ ఇచ్చింది, బట్ మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ ఇచ్చిందండి సిగ్నల్, ఇక్కడ రెడ్ హెకినాషి వేసింది. బట్ మనం ఏం చేయాలి, ప్రిఫరెన్స్ 1 మనకి దేర్ ఇస్ నో ఎంట్రీ. సో ఏం చేయాలి, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వరకు, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది అప్ టు ఈవినింగ్ అదే క్లోజింగ్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఓకే కదండి. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ఒక్క నిమిషం వెయిట్ చేయండి కొద్దిగా. వేడిగా ఉందా, సరే తర్వాత తాగుతాను. ఇది ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చిందండి, ఇక్కడ మనకి ప్రీ మార్కెట్ క్యాండిల్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఏం చేయాలి, 15 మినిట్స్ లో కాబట్టి ఒక 90 to 100 పాయింట్స్, అంటే ఫస్ట్ క్యాండిల్ మాత్రం సేమ్ అండి. మామూలుగా 15 మినిట్స్ లో మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు 120 పాయింట్స్ పెట్టమని చెప్పాను కదా నేను, బట్ ఇది మాత్రం 90 పాయింట్స్ పెట్టండి ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం. ఓకే, సో 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇది ఎంత వరకు వెళ్ళిందండి, అప్ టు 105 వెళ్ళింది. 105 వెళ్ళి అంటే 1:1 ఇచ్చి కిందకు వచ్చింది. యాక్చువల్ గా అయితే నేనేం చెప్తున్నా, 2 క్యాండిల్సే ఉండండి అని చెప్తున్నా. సో 2 క్యాండిల్స్ అంటే మీరు సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ లో మీరు ఎంట్రీ తీసేస్తే 42 పాయింట్స్ లాస్ అండి. అంటే ఆప్షన్స్ లో మీకు అప్రాక్సిమేట్లీ 20 to 25 పాయింట్స్ పోతుంది ఇక్కడ. ఇది కూడా లాస్ ట్రేడేనండి బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఇది చూడండి, ఇక్కడ యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం 2, 3 మూడు కూడా ఇక్కడ ఎంట్రీ ఇచ్చాయి. ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఏం చేయాలి, 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. 120 పాయింట్స్ ఈజీగా ఆరామ్సే నెక్స్ట్ క్యాండిల్ కొడేసింది. ఓకే, సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎంట్రీ. అంటే మనకి ఇంకా ఇక్కడెక్కడా కూడా చూడండి ఒకసారి, ఎక్కడా కూడా మనకి బేరిష్ ఎంట్రీ లేదు. ఇక్కడ మాత్రం అంటే ఈ జోన్ లో మాత్రం స్లైట్ గా దగ్గరకు వచ్చింది, బట్ ఇక్కడెక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం. మీరు ప్రిఫరెన్స్ 1 అంటే మీరు క్యాండిల్ ని కాదు, ప్రిఫరెన్స్ 1 అని చూడాలి, ట్రెండ్ ఎటువైపు ఉంది అనే దానికి. ఓకే, సో ప్రిఫరెన్స్ 1 చూస్తే అంటే ఈ ప్రిఫరెన్స్ 1 ఏంటండి 2 ఏంటండి అని ఫ్రెష్ గా అడగండి. ఇది గోల్డెన్ వెబినార్ స్ట్రాటజీ. సో స్టూడెంట్స్ ఉంటే స్టూడెంట్స్ అయితే అందరికీ అర్థం అవుతుంది. ఒకవేళ స్టూడెంట్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిన్విరాజ్ యాప్ లో గోల్డెన్ వెబినార్ స్ట్రాటజీ ఉంటుందండి, అది చూడండి. అది చూస్తే మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది కిందకు వచ్చినా సరే మనం ఇక్కడ బేరిష్ ఎంట్రీ లేదు, దెర్ ఇస్ నో బేరిష్ ఎంట్రీ. చూడండి, ఇక్కడ మనం బేరిష్ ఎంట్రీ కోసం చూడము. మీరు 5 మినిట్స్ లో తీసుకుంటాను, నేను రిస్క్ అయినా సరే చిన్న రిస్క్ తో బయటకు వచ్చేస్తానంటే అది మీ చాయిస్ అండి. నేనైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ మాత్రం ఈ క్యాండిల్ ఇచ్చిందండి. యాక్చువల్లీ ఇది కూడా బుల్లిష్ ఎంట్రీయే, కలర్ చేంజ్ అయింది, బట్ ఇది కొంచెం రిస్కీ అండి నన్ను అడిగితే. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ వద్దు. చూడండి 200 పాయింట్స్ వచ్చింది ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే. యాజ్ పర్ ద 5 మినిట్స్ లో కూడా చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి, ఈ క్యాండిల్ ఇచ్చేసింది. చూడండి, ఈ క్యాండిల్ ఇచ్చేసింది కన్ఫర్మేషన్. నెక్స్ట్ క్యాండిల్ కూడా కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చాలా దాదాపుగా 200-250 పాయింట్స్ ఇచ్చిందండి. బట్ నేను 15 మినిట్స్ లో చేయమన్నాను. ఓకే, మీరు అప్పుడప్పుడు 5 మినిట్స్ కూడా చూస్తూ ఉండండి. నేను టీ తాగుతున్నాను, అందుకనేసి కొంచెం ఆగి మాట్లాడుతున్నాను. డోంట్ డిస్టర్బ్, మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే, సార్ ఇది అయిపోయిన తర్వాత పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అయిపోయిన తర్వాత డెఫినెట్ గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఓకేనా సార్? సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు మీకు 120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ పెట్టమని చెప్పాను కదండి. 60 పాయింట్స్ అంటే 120 పాయింట్స్ స్పాట్ లో వస్తుంది, 60 పాయింట్స్ ఆప్షన్స్ లో వస్తుంది. సో మీకు ఇది జస్ట్ 60 పాయింట్స్ ఇచ్చిందండి. కానీ ఇది ఎక్కడా కూడా స్టాప్ లాస్ కి రాలేదు. మీరు తీసుకున్న ప్రైస్ దగ్గరే తిరిగింది, ఇంకా పైకే వెళ్ళింది తప్ప తీసుకున్న కిందకి మాత్రం రాలేదు. ఇది వచ్చినా కానీ 60 పాయింట్స్ 70 పాయింట్స్ వచ్చింది చూడండి. ఇది అప్ టు 80 పాయింట్స్. అంటే మీరు టూ క్యాండిల్స్ లో బయటకు వచ్చామని చెప్తున్నాను నేను. మీరు ఈ క్యాండిల్ హైలో కానీ లేదా ఈ క్యాండిల్ కాస్ట్ టు కాస్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేసినా సరే మీకు అప్ టు 60 పాయింట్స్ ప్రాఫిట్ లోనే ఉంది తప్ప ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు. ఓకే, సో ఇది మాత్రం ఇక్కడ చూడండి ఒకసారి, ప్రిఫరెన్స్ 1 చూడండి, స్లైట్ గా బేరిష్ గా మారింది. ఇక్కడ యాక్చువల్ గా ఎంట్రీ కూడా ఇచ్చింది, బట్ ఇది తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే, ఇన్ కేస్ మీరు తీసుకుంటే, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. దీని టార్గెట్ వచ్చి 1:2 ఆర్ దీని తరువాత నెక్స్ట్ 2 క్యాండిల్స్. ఇది ఇక్కడ క్లోజ్ అయిందండి. చూసారా ఎన్ని పాయింట్స్ అండి? 25 పాయింట్స్ లాస్. ఎందుకు? ఇది ఆల్రెడీ రివర్స్ అయిపోయింది. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ లో రివర్స్ అయిపోయింది. ఎందుకు తీసేయమంటున్నాను? ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్ గా 2 క్యాండిల్స్ హోల్డ్ చేయాలి.
లేదా రివర్స్ అయిపోయిన క్యాండిల్ నుంచి బయటకు వచ్చేయాలి. సో 24 పాయింట్లు మీకు పోయింది అంటే ఒక 10 నుంచి 15 పాయింట్లు పోతుంది. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ క్యాండిల్లో కాదు, నేను ఈ క్యాండిల్లో తీసుకుంటాను. ఈ క్యాండిల్లో ఆరామ్సే తీసుకోవచ్చండి. ఎందుకు? ప్రిఫరెన్స్ 1 సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇది వెళ్ళింది, పైకి వెళ్ళింది, జస్ట్ చిన్న రీట్రేస్మెంట్ కోసం వచ్చింది. రీట్రేస్మెంట్ కోసం వచ్చిందని ఎలా తెలుస్తుంది మీకు? స్వింగ్ లో టు స్వింగ్ హై ఎక్కడికి వచ్చింది? కరెక్ట్ గా సపోర్ట్ జోన్ కి వచ్చింది. సపోర్ట్ జోన్ కి రీట్రేస్మెంట్ కి వచ్చి ఇది వేసింది ఏంటంటే మనం, ఇది ఏంటిది? ఫిబొనాచి రీట్రేస్మెంట్ కి వచ్చింది. ఇది రీట్రేస్మెంట్ కి వచ్చి సపోర్ట్ జోన్ దగ్గర నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? పైకి నేను 2 లెవెల్స్ చూసుకోవచ్చు మనం. ఎలా? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఇది ఒక లెవెల్ చూడండి, ఇది ఓకే. లేదు ఇలా కాదు అనుకుంటే నిన్నటి హై నుంచి స్వింగ్ లోకి, అంటే నేను రీట్రేస్మెంట్ ప్రకారంగాను చూపించాను, ఎక్స్టెన్షన్ ప్రకారం చూపించాను. ఇది ఏంటండి ఇప్పుడు వేసింది? స్వింగ్ హై టు స్వింగ్ లో రీట్రేస్మెంట్. ఇందాక వేసింది ఏంటండి? ఇది స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇది ఎక్స్టెన్షన్. సో 2 రకాలుగాను కూడా టార్గెట్ ఇక్కడే ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 250 పాయింట్స్ వచ్చిందని చూసారా? ఇక్కడ మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. యాక్చువల్గా 120 పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే స్వింగ్ లో ఎక్కడ ఉంది? ఇక్కడ 80 పాయింట్స్ దగ్గర ఉంది. సో 80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. నెక్స్ట్ 2 క్యాండిల్స్ క్లోజింగ్ లో ట్రేడ్ తీసేస్తారు. 260 పాయింట్స్ వచ్చిందండి. సో ఇక్కడ ఏవైతే మీకు చిన్న చిన్న 10 రూపాయలు 20 రూపాయలు స్టాప్ లాస్లు కొట్టినాయో ఇవన్నీ ఈ ఒక్క ట్రేడ్ తో తుడిచిపెట్టేలేదండి 15 మినిట్స్ లో. యాక్చువల్గా ఇక్కడ ఒక స్టాప్ లాస్ కొట్టింది మనకి చిన్నది, అవునా? ఇక్కడ మనకి 25 పాయింట్స్ ఎంతో కొట్టిందండి. సో ఇక్కడ కూడా దాదాపుగా ఒక 10 పాయింట్లు 12 పాయింట్లు కొట్టింది. అంటే 24 పాయింట్లు కదా, ఇక్కడ 12 పాయింట్లు వేసుకోండి. సో ఇదైతే ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇదైతే లాస్ కి రాలేదు ఎక్కడ కూడా ట్రేడ్. ఇది ప్రాఫిట్ లోనే ఉంది ట్రేడ్. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఈ 25 పాయింట్లు ఈ 12 పాయింట్లు కలిపితే దాదాపుగా 37 పాయింట్లు అంటే దాదాపుగా ఒక 20-25 పాయింట్లు వేసుకోండి ఆప్షన్స్ లో. 25 పాయింట్లు లాస్ అనేది ఇక్కడ 100 పాయింట్లు ప్రాఫిట్ ఇచ్చింది. ఇక్కడ 250 పాయింట్లు ఇచ్చింది అంటే మీకు 100 పాయింట్స్ ఇన్ ఆప్షన్స్. సో 100 పాయింట్స్ ఆప్షన్స్ లో అంటే 25 పోయినా ఇంకా 75 పాయింట్లు మీరు ప్రాఫిట్ లోనే ఉంటారుగా. సో ఏంటంటే 15 మినిట్స్ లో కొంచెం తక్కువ ఎంట్రీస్ వస్తాయి. నిజంగా చాలా తక్కువ ఎంట్రీస్ వస్తాయి. 1 or 2, ఒక్కొక్కసారి 3 ఎంట్రీస్ ఇస్తుంది అంతే. బట్ ప్రాబబిలిటీ చాలా బాగుంటుందండి. ఇచ్చిన ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రేడ్ చాలా మంచి ట్రేడ్ అయి ఉంటుంది. లేదు నేను ఈ క్యాండిల్లో తీసుకోలేదు సార్, ఈ క్యాండిల్లో తీసుకున్నా సరే బంపర్ హిట్ అండి. 250 పాయింట్స్ ఇచ్చింది. ఇది సింగిల్ క్యాండిల్ 200 పాయింట్స్ పెరిగింది. మీరు ఈ క్యాండిల్లో తీసుకున్నా సరే చాలా మంచి ఎంట్రీ. ఓకే, సో కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా మంచి పెద్ద స్టాప్ లాస్ కూడా కొడుతుంది. ఇక్కడ చూడండి 120 పాయింట్స్ కొట్టేసింది. నేను ఇందాక ఇది మర్చిపోయాను, ఇక్కడ చెప్పాను కానీ ఇది చెప్పలేదు మీకు నేను. ఇది 120 పాయింట్స్ కొట్టిందండి. ఇది కూడా పెద్ద స్టాప్ లాస్. యాక్చువల్ గా ఇది చిన్న స్టాప్ లాస్, ఇది చిన్న స్టాప్ లాస్, బట్ ఇది మాత్రం చాలా పెద్ద స్టాప్ లాస్. ఇది 60 పాయింట్స్ కొట్టేసింది. ఓకే, సో ఇచ్చినప్పుడు చాలా మంచి ఎంట్రీస్ ఇస్తుందండి. నిన్నైతే ఇంకా ఎక్సలెంట్. నిన్న చూసారుగా, నేను ఆల్రెడీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది ఆఫ్ చేసేస్తున్నాను, నేను రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో మీకు ఏమైనా